హెచ్ఎన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభం. వైఎస్ఆర్సీపీ నేత అహ్మద్ అలీ ఖాన్. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక ప్రత్యేకమైన పద్ధతిని రూపొందించింది. దీని కింద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇళ్ల దగ్గర కాకుండా భద్రతా ఏర్పాట్లతో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ మరియు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో మంటలు సంభవించాయి. ఈ సంఘటనల నుండి ప్రజలను రక్షించడానికి నగరంలోని విద్యుత్ స్తంభాలపై ట్రాన్స్ఫార్మర్లను సురక్షితంగా ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. సాధారణంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తారు మరియు అవి నేల స్థాయిలో ఉంటాయి. దీని ఫలితంగా పాదచారులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్త మరియు ప్లాస్టిక్ కూడా విసిరివేయబడుతున్నాయి. ఇది ట్రాన్స్ఫార్మర్లకు హానికరం. కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్ మరియు మంటలు సంఘటనలు సంభవిస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విద్యుత్ స్తంభాలపై సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్లను అమర్చే పద్ధతిని కనుగొంది. ఈ కొత్త పద్ధతిలో ట్రాన్స్ఫార్మర్ ఉంచబడే విద్యుత్ స్తంభంపై సుమారు 10 అడుగుల ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేశారు. ఇది ట్రాన్స్ఫార్మర్లను రక్షించడమే కాకుండా పాదచారుల సమస్యలను కూడా తగ్గిస్తుంది. చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూకీ కొత్త మోడల్ ట్రాన్స్ఫార్మర్ల సంస్థాపనను పరిశీలించారు. ఈ కొత్త పద్ధతి వల్ల ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చెత్త వేయకుండా నిరోధించవచ్చని ఆయన అన్నారు. నేల స్థాయి నుండి 10 అడుగుల ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు అన్ని విధాలుగా సురక్షితంగా ఉంటాయి. ముషారఫ్ ఫరూకీ ప్రకారం ఈ కొత్త పద్ధతి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. అమర్పేట పోలీస్ లైన్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. నగరంలోని ఇతర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ సురక్షితమైన రీతిలో పూర్తి చేయాలని ముషారఫ్ ఫరూకీ అధికారులకు చెప్పారు. నగరంలోని అన్ని కొత్త ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ పర్యటనలో కంపెనీ డైరెక్టర్ డాక్టర్ నారాయణలు, చీఫ్ ఇంజనీర్ మెట్రో ప్రభాకర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకన్న పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ సీరియస్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎన్నికల హామీ ప్రకారం వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మీడియా ప్రతినిధులతో బట్టి విక్రమార్క మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అన్ని తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులను సమీక్షించిన తరగతుల సర్వేను నిర్వహించిందని అన్నారు. సర్వే డేటా ఆధారంగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని నిర్ణయించడం ద్వారా చట్టం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 వేర్వేరు బిల్లుల ద్వారా చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్లు జారీ చేసింది. విద్యా, ఉపాధిలో 42% రిజర్వేషన్లు ఏ సందర్భంలోనైనా వెనుకబడిన తరగతులను కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అన్ని చట్టపరమైన అంశాలను పూర్తి చేసిందని, ప్రభుత్వ తీవ్రతపై ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదని ఆయన అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ప్రధాన అడ్డంకిగా ఉందని ఉప ముఖ్యమంత్రి అభివర్ణిస్తూ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించడంలో మోదీ ప్రభుత్వం తీవ్రంగా లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని దేశం మొత్తం తెలుసుకుంది. ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలవడానికి కాంగ్రెస్ పార్టీ సమయం కోరిందని, కానీ సమయం ఇవ్వలేదని ఆయన అన్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందంతో పార్టీని ప్రాతినిధ్యం వహించే ప్రణాళిక ఉంది. రిజర్వేషన్లకు అనుకూలంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. దీనిలో అన్ని జాతీయ రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి బీజేపీ పాల్గొనలేదు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో ప్రభావవంతమైన ఫాలో అప్ కోసం ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి మరియు రవివర్మ సేవలను తీసుకున్నారు. చట్టపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా రిజర్వేషన్లు అమలు చేయబడతాయి. ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బట్టి విక్రమార్క అక్టోబర్ 18 బంద్కు మద్దతు ప్రకటించారు మరియు వెనుకబడిన తరగతుల సంస్థలు సామాజిక న్యాయం కోసం బంద్ కోసం విజ్ఞప్తి చేశాయని మరియు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వెనుకబడిన తరగతులకు అండగా ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2 గ్రూపులుగా విడిపోయిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి టి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం 2 గ్రూపులుగా విడిపోయిందని అన్నారు. ఈ 2 నెలల్లో ఏం సాధించారు, ఎందుకు జరుపుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కృష్ణా గోదావరి నదుల నీటిలో తెలంగాణ వాటా కోసం కేసీఆర్ పోరాడారని అన్నారు. అయితే కమిషన్లో వాటా కోసం కాంగ్రెస్ నాయకులు పోరాడుతున్నారు. మంత్రులు ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం కూడా ఒకరిపై ఒకరు విమర్శలకు వేదికగా మారింది. రాష్ట్ర మంత్రులు 2 గ్రూపులుగా విడిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తుపాకీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె మీడియా ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని చెప్పారు. డిసెంబర్లో ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటామని ప్రకటించినట్లు హరీష్ రావు అన్నారు. వేడుకలను ఎందుకు జరుపుకుంటున్నారని ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. 2 ఏళ్లలో ఏం సాధించారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 హామీలతో పాటు 420 వాగ్దానాలు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. మహిళలకు నెలకు 2500 పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. నెలకు 1 తులం బంగారం, 4000 నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. అలాంటప్పుడు ఈ వేడుక ఎందుకు జరుపుకుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ తలుపులు ప్రజల కోసం తెరిచి ఉంటాయని హరీష్ రావు అన్నారు. ముస్లిం పార్టీ ద్వంద్వ ప్రమాణాలు బహిర్గతం. బీహార్లో పోటీ, హైదరాబాద్లో కాంగ్రెస్కు మద్దతు. నగరంలోని ముస్లిం పార్టీ ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ముస్లిం పార్టీ సుదూర రాష్ట్రమైన బీహార్లో 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది మరియు బీజేపీని ఓడించడానికే ప్రయత్నం జరుగుతుందని వాదిస్తున్నారు. అయితే ముస్లిం పార్టీ బీహార్లో పెద్ద సంఖ్యలో సీట్లలో పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ మరియు ఆర్జేడీకి నష్టం వాటిల్లవచ్చు. ముస్లిం పార్టీ మాటలు మరియు చర్యలలో వైరుధ్యం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు నామినేట్ చేయకుండా ముస్లిం పార్టీ మద్దతు ఇవ్వడం ద్వారా రుజువు అవుతుంది. బీహార్లో 100 స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముస్లిం పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి తన అభ్యర్థిని నామినేట్ చేసింది మరియు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్పై పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో అజారుద్దీన్ ఓడిపోయాడు మరియు బీఆర్ఎస్ గెలిచింది. ముస్లిం అభ్యర్థి అజారుద్దీన్ను ఓడించడానికి మాత్రమే తన అభ్యర్థిని నామినేట్ చేసిన పార్టీ ఈసారి నవీన్ యాదవ్ విజయాన్ని నిర్ధారించడానికి అభ్యర్థిని నామినేట్ చేయకుండా తప్పించుకుంటుందా అని ప్రజలు భావిస్తున్నారు. ముస్లిం పార్టీ తన రహస్య ఆశయాలను నెరవేర్చుకోవడానికి ముస్లింలతో ఆడుకుంటున్నట్లు ప్రజల్లో అభిప్రాయం ఏర్పడుతోంది. అజారుద్దీన్ను ఓడించడానికి ఈ పోటీ జరిగింది మరియు నవీన్ యాదవ్ను విజయవంతం చేయడానికి అభ్యర్థిని నిలబెట్టకుండా తప్పించుకుంటోంది. ముస్లింలలో ఇలాంటి ఆట ఎందుకు ఆడుతుందనేది ప్రశ్న. నరేంద్ర మోడీని మరియు బీజేపీని ఓడించామని చెప్పుకునే ముస్లిం పార్టీ వీధుల్లో కాంగ్రెస్కు మద్దతిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు పార్టీ నిజంగా తమ పట్ల సానుభూతితో ఉందా లేదా, ఎవరి సూచనల మేరకు పనిచేస్తుందా అని ఆలోచించాల్సి ఉంది. సంగారెడ్డి కలెక్టర్ ప్రభానయ్య ఆకస్మిక తనిఖీలు. పాఠశాలలు, ఇంద్రమ గృహాల పురోగతి సమీక్ష. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవాణ్య చొట్కూరు మండలంలోని వివిధ ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా సందర్శించి విద్యా నాణ్యత గల ఆహారం పురోగతిని మరియు ఇంద్రమ గృహాల నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తదనపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం మరియు సుల్తాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా స్థాయి, హాజరు మరియు సబ్జెక్టులపై ఆసక్తి గురించి సమాచారం సేకరించారు. విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి సబ్జెక్టులలో బలహీనంగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించాలని ఆయన ఉపాధ్యాయులను కఠినంగా ఆదేశించారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనాన్ని కూడా కలెక్టర్ ప్రావీణ్య స్వయంగా పరిశీలించారు మరియు తెలంగాణ ప్రభుత్వ కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకమైన, నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించాలని నొక్కి చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల చుట్టూ పరిశుభ్రత మరియు పిల్లలకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. తర్వాత తాదనపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం కింద నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఆమోదం పొందిన వారు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని మరియు ఇందిరమ్మ కమిటీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పాఠశాలలు, ఇళ్లకు సంబంధించిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మా వార్తలను ముందుగా పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కండి.